గుడివాడ రైతు బజార్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తగ్గింపు ధరల బియ్యం విక్రయ ప్రత్యేక కౌంటర్లను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులకు బియ్యం అందించి విక్రయాలను ఎమ్మెల్యే రాము లాంఛనంగా ప్రారంభించి బియ్యం నాణ్యతను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి చేసే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ప్రభుత్వం మేము అందరం సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధరలు పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో తక్కువ ధరకు ప్రజలకు బియ్యం అందించాలనే లక్ష్యంతో మంత్రి నాదెండ్ల మనోహర్ 23వ తేదీన ఈ ప్రక్రియను ప్రారంభించారని అన్నారు. కేవలం 8 రోజుల వ్యవధిలో సంబంధిత చర్యలను పూర్తి చేయడమే కాకుండా యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఇదే కూటమి ప్రభుత్వ గొప్పతనమని, పనిచేసే ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ తహసీల్దార్ ప్రసాద్, పీడీఎఫ్డీటీ విజయలక్ష్మి, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, రైతు బజార్ ఈవో ఒగిరాల శ్రీకాంత్, పలువురు కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి అనేక ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైనా కానీ ప్రజలకు మంచి జరిగే విషయం అంటే ఎంత క్విక్గా రియాక్ట్ అవుతుంది అనేదానికి గవర్నమెంట్ కూడా అంత క్విక్గా రియాక్ట్ అవుతుంది అనేదానికి ఇది ఒక ప్రత్యేకమైన తాకడం. చూసుకుంటే మొన్న 23వ తారీఖున మీటింగ్ పెట్టి మనోహర్ గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు ఈ ప్రోగ్రాం చేయటం, అందరు రైస్ మిల్లర్స్ అందరికి చెప్పటం, దాన్ని 7-8 రోజుల్లోపు యాప్ కూడా ప్రిపేర్ చేసి మొత్తం అంతా కూడా రెడీ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ ప్రజలకి మనకి ఈ కార్యక్రమం ఉపయోగపడేట్టుగా తీసుకొస్తే కూడా బియ్యం అంత 10 రూపాయలు తక్కువలో ప్రతి అంటే ఇప్పుడు మనకి రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి. 62 రూపాయలు ఉంది సుమారుగా కేజీ సన్న బియ్యం. అలాంటి దాన్ని 52కే అందించాలి అని చెప్పేసి రేట్లు తగ్గించాలని అదే మనోహర్ గారు ఏ రోజైతే ఆదేశించారో ఆ రోజు నుంచి చాలా క్విక్గా ప్రోగ్రామ్ జరిగిపోయింది. అంత మీరు ఒకసారి చూసుకుంటే 23 నుంచి వాటికి అంటే 1వ తారీఖు కల్లా స్టార్ట్ అయిపోయింది. అంటే 8 రోజుల్లో యాప్ ప్రిపేర్ చేయడమే కాకుండా దీనికి కావాల్సిన సరంజామా మొత్తం సరుకంతా కూడా మొత్తం అంతా కూడా మన రైస్ మిల్లర్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయిపోయి అన్ని చోట్లకి సరుకు అనేది చాలా గొప్ప విషయం. పనిచేసే ప్రభుత్వం అంటే ఇలాగే పనిచేస్తుంది. ఎప్పుడైనా కానీ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి అవసరం ఉన్నప్పుడు ఒక మంచి ప్రజలకు మంచి జరిగేది జరుగుతుంది అనుకున్నప్పుడు ఏ మాత్రం సంకోచించకుండా చాలా క్విక్గా రియాక్ట్ అయిపోయి ముందుకెళ్తాం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మనందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు చూసుకుంటే మనకి రైతులకి ఎన్ని ప్రోగ్రామ్స్ మన గవర్నమెంట్ చేస్తున్నదో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి రైతు కష్టంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడేయడం కూడా జరుగుతూ ఉంది. గతంలో చూసుకుంటే మనకి ఏ రోజైతే రైతు బియ్యం ట్రాక్టర్ కానీ, రైతు కానీ, లారీ కానీ అక్కడికి రైస్ మిల్లర్కి చేరిందో అదే రోజున వాళ్ళకి పేమెంట్ చేయడం అనేది చాలా మహాద్భుతం. మనకి ఎలక్షన్ ముందు చాలా చూసాం. జనవరిలో కూడా ఇంకా సంచులు రాని పరిస్థితి నానా రకాలుగా ఉండేది. ఆ సంచులు ఇచ్చినా కానీ అవి తీసుకెళ్ళి రైస్ మిల్లర్స్కి ఇచ్చినా కానీ ఆ డబ్బులు పడేసరికి ఆల్మోస్ట్ 6 నెలలు ఒకసారి సంవత్సరం కూడా పట్టింది. లాస్ట్ టైం అయితే కనుక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఆ మనీ కూడా బాకీ పెట్టిపోయారు. ఇలాంటి అనేక కార్యక్రమాల నుంచి అలా ఒక్క రోజులోనే ఒక్క రోజు కూడా కాదు, సేమ్ డేనే మనకి
రైతులకి మా ధాన్యం తాలూకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడికి వచ్చినా చూసుకుంటే మన గుడివాడలో కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఎస్పెషలీ రైతు బజార్, ఇందాక మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి గారు చెప్పినట్టుగా ఈ రైతు బజార్ ఎంత దారుణంగా ఉండేదో నాకు తెలుసు. నీళ్ళలో అమ్మేవాళ్ళు కూరగాయలు, వాన పడిందంటే నీళ్ళలో అమ్మేవాళ్ళు. ఎంతో దారుణంగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ కారిపోతా ఇక్కడ చాలా దారుణంగా ఉండే రైతు బజార్ కాస్త ఇంత గొప్పగా చేసుకున్నాం. ఇదంతా కూడా మనకి కావాలి అని చెప్పి సంకల్పంతో తీసుకున్న విషయాలే. ఈ ఫండ్స్ అనేవి మనకి సాధ్యమైనంత ఫండ్స్ వచ్చిన దానికంటే మనం ఎక్కువ పని చేసి చూపించాం. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన గుడివాడ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పేసి మన మినిస్టర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా వినే ఉంటారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలకి బహిరంగ మార్కెట్లో బియ్యం కొంచెం ఎక్కువ రేటు ఉంది ఈ రోజున. కాబట్టి ప్రజలకి తక్కువ ధరలో నాణ్యమైనటువంటి బియ్యం అందించాలనేటువంటి సంకల్పంతో ఎక్కడికక్కడ రైతు బజారులో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ రోజున స్టాల్స్ని ఏర్పాటు చేయడం, అట్లాగే మంచి నాణ్యమైనటువంటి సన్న బియ్యం ఈ రోజున ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా బహిరంగ మార్కెట్లో ఈ స్టీమ్డ్ రైస్ 62 రూపాయలు ఉంటే ఈ రోజున 10 రూపాయలు తగ్గించి గవర్నమెంట్ బరాయించి ఈ రోజున 52 రూపాయల చొప్పున బీపీటీ రకం బియ్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం చూసుకున్నట్టయితే చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతాంగానికి కూడా 24 గంటల లోపే ధాన్యం డబ్బులు వారి అకౌంట్లో పడే పరిస్థితి. గతంలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ప్రతిరోజు ఏడుపే. 5 నెలలకు 6 నెలలకు కూడా ఒక్క రైతుకు కూడా డబ్బులు పడేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరం తర్వాత కూడా పడని రైతులు ఇంకా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈరోజు ఉదయం ధాన్యం వేస్తే సాయంత్రానికల్లా రైతు అకౌంట్లో డబ్బులు జంపడే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా అటు రైతాంగం అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడమే కాకుండా ఇటు వినియోగదారులు కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలకు కూడా ఈ బియ్యం తక్కువ రేటుకి అందాలి వారికి అని చెప్పి ఈ రోజున ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన గుడివాడ పట్టణంలో ఈ రైతు బజార్లో ఏర్పాటు చేసేదానికి శాసనసభ్యుడు వెనుగల రాము గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈరోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో కూడా కలిపి వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఎలా ఉందో మీరందరూ కూడా గమనించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు రాము గారికి ఈ ప్రభుత్వానికి మీ అందరి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు గారికి, అలాగే మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అందరికీ, అలాగే ఎంఆర్ఓ గారికి, మా యలవత్తి శ్రీనివాసరావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకి ఉపయోగపడి చాలా నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో సివిల్ సప్లై శాఖ మంత్రి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు ఎంతో కష్టపడి పేద ప్రజలకి అండగా ఉండే ఈ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన సన్న బియ్యం ఏదైతే సుమారుగా 90 రూపాయల నుంచి 100 రూపాయలు మార్కెట్లో ఉంటే పేద ప్రజలందరికీ కూడా ఈ రోజున ఈ రైతు బజార్లో 52 రూపాయలకి అందజేయడం ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇదొకటి. ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడు కూడా దొడ్డు బియ్యం తిని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న సమయంలో ఆయన ఎంతో సౌహృదయంతో నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మన ఈ కూటమి ప్రభుత్వంలో చేసినందుకు ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఏదైతే 52 రూపాయలకి అందజేస్తున్న ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారానికి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పేద ప్రజలు ఎవరైతే రైతు బజార్కు వస్తున్నారో వారందరూ కూడా ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఈ కూటమి ప్రభుత్వానికి, అంతకుముందు ప్రభుత్వం మనం చూసాం 5 ఏళ్లు కూడా కనీసం ఒక్క పథకం కూడా
ఇప్పుడు కూడా ఇవ్వని సమయంలో ఈ కూటమి మిత్రులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వెనిగండ్ల రాము గారు గుడివాడలో చేస్తున్నటువంటి అనేక మంచి కార్యక్రమాల్లో ఈ రైతు బజారు బాగు చేయటం, గతంలో ఉన్నటువంటి రైతు బజారుకి కూటమి ప్రభుత్వం రాము గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి రైతు బజార్కి గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు చూసి ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. వచ్చే ప్రతి వారికి కూడా పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇక్కడ వ్యాపారం చేసే వారికి కూడా వారికి షాపులు విశాలంగా శుభ్రంగా ఉండాలి. తద్వారా ప్రజల ఆరోగ్యం బాగుండాలి. ఇక్కడ అమ్ముతున్నటువంటి కూరగాయలు తాజాగా ఉండాలి. తీసుకెళ్ళటానికి వచ్చేటువంటి వినియోగదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ సౌకర్యాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా రైతు మార్కెట్ బాగు చేయటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తక్కువ ధరకు సన్నబియ్యం తీసుకుని తద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ బీమ్ స్టాల్ ద్వారా ఇక్కడికి కూరగాయలకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని గమనించి కూరగాయలతో పాటు ఆకుకూరలతో పాటు నాణ్యమైనటువంటి బియ్యాన్ని కూడా తీసుకెళ్లే విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ సౌకర్యాన్ని ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తద్వారా ఈ రైతు మార్కెటే కాకుండా గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రూరల్ మండలం టిడ్కో కాలనీ వాసులు